పిచ్చుక గుణం. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయక పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయింది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తేలిక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్ అని పిచ్చుక అరిసింది. నా తప్పేమీ లేదు, నేను ఒక అమాయకురాలిని, నేనేమి చేయలేదు, నన్ను వదిలేయండి బాబూ అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక నమ్మలేదు కదా. దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమని అనుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.